వీక్షకులకు స్వాగతం. అమరావతి రాజధానిపై మరొక బిగ్ అప్డేట్ మనకు అందుబాటులోకి వచ్చింది. అమరావతి రాజధానిలో ఇప్పటికే ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ కాల్ చేసి పనులు అప్పగించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 300 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరొకవైపు సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించి పూర్తి చేశారు. రాబోయే నెల రోజుల్లోనే అందులో కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉన్నారు. 4,000 మంది ఉద్యోగస్తులు ఒకే చోట పనిచేసుకునే విధంగా కేవలం సిఆర్డీఏ కార్యాలయం కాకుండా అనుబంధ శాఖలకు సంబంధించిన 12 రకాల కార్యాలయాలు సిఆర్డీఏ భవనం నుంచి పనిచేయబోతా ఉన్నాయి. సిఆర్డీఏ అధికారులకి సిబ్బందికి ఒక 3 ఫ్లోర్స్ అయితే సరిపోతే ఆ తర్వాత మున్సిపల్ శాఖ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను, రెరా ఇవన్నీ అక్కడి నుంచి పనిచేయబోతా ఉన్నాయి. ఇక 4,000 మంది ఉద్యోగస్తుల టవర్స్ తుది రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. సంక్రాంతి నాటికి దాదాపుగా 90% పనులు పూర్తవుతాయి. మార్చి నాటికి ఇక మార్చి నుంచి ఉద్యోగస్తులు అందులోనే నివసించబోతా ఉన్నారు. వాటికి సంబంధించిన డ్రైనేజీ అవుట్లెట్స్, వచ్చిన ఆ డ్రైన్ని తరలించడం, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, మంచినీటి సరఫరా, విద్యుత్తు ఇలాంటివన్నీ మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. భవన నిర్మాణాలు అయితే ఎప్పుడో పూర్తయిపోయాయి. పెయింట్స్ కూడా పూర్తయిపోయాయి. ఇలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయడానికి ఒక 4-5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత దాదాపు 4,000 మంది ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్, గెజిటెడ్ ఆఫీసర్స్, గ్రూప్ 4 ఆఫీసర్స్, హైకోర్టు జడ్జెస్, సీనియర్ ఐఏఎస్ అధికారులు, మంత్రుల వెల్లాలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ ఒక్కసారి పూర్తయిన తర్వాత తప్పనిసరిగా అక్కడే నివాసం ఉండాలని ప్రభుత్వం జీవో కూడా జారీ చేయబోతుంది. ఈలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కూడా పూర్తి కాబోతా ఉంది. ఇక ముఖ్యమంత్రి కూడా వారం ఉండవల్లికి అక్కడికి తిరిగే పని లేకుండా అక్కడే నివాసం ఏర్పాటు చేస్తున్నారు రాజధాని మధ్యలో. తాజాగా అమరావతి రాజధానిలో 12 బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు తమ కార్యాలయాలని నిర్మించుకోవడానికి ఒకేసారి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 14 అంతస్తుల్లో దక్షిణ భారతదేశానికి మొత్తం హెడ్ క్వార్టర్స్గా ఉండే విధంగా తన కార్యాలయాన్ని విస్తరిస్తూ ఉంది. ఇప్పటికీ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇలాంటి నగరాల్లో ట్రాఫిక్ జాములతో ఉద్యోగులు నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇంకా బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో భవిష్యత్తులో అక్కడే పెట్టుబడులు పెడితే ఆ నగరాలు ఇక నడవడానికి కూడా పనికిరావు. అందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాయి. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి బ్యాంకుకు ఒక హెడ్ క్వార్టర్స్, పరిపాలనా భవనం కావాలి కాబట్టి అమరావతి రాజధానిలో అన్ని బ్యాంకులకి ప్రభుత్వం సిఆర్డీఏ భూములు కేటాయించాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే పెద్ద ఎత్తున శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. 18 నెలల్లోనే ఈ బ్యాంకు భవనాల నిర్మాణం పూర్తి కాబోతా ఉంది. ఒక ఎస్బీఐ భవనం మాత్రం 14 అంతస్తులు వస్తుంది కాబట్టి అది కొంచెం 36 నెలలు పట్టే అవకాశం ఉంది. మిగతా అన్నీ కూడా 2 సంవత్సరాల లోపుగానే పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో బ్యాంకులన్నీ కూడా ప్రధాన రహదారికి పక్కనే ఉండే విధంగా సిఆర్డీఏ చర్యలు తీసుకుంది. ఒక ల్యాండ్ మార్క్ లాగా ఏర్పాటయ్యే విధంగా ఆ బ్యాంకులు నిర్మించే భవనాలు కూడా అద్భుతమైన డిజైన్స్ ఫైనలైజ్ చేశారు. ఆ డిజైన్స్ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.